ఇప్పుడైతే మన దేశం చాలా డెవలప్ అయింది. 1940 నుండి 1960 సంవత్సరాల్లో 20 సార్లు కరువు వచ్చింది. అప్పుడు తినడానికి ఆహారం దొరకక ఈ 20 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5.5 కోట్ల మంది చనిపోయారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో జనాభా విపరీతంగా పెరగడంతో దానికి తగ్గట్టు ఆహార ఉత్పత్తి చేయలేకపోవడంతో 1965లో ఇండియాలో కూడా కరువు వచ్చింది. ఆ టైంలో ఇండియన్ గవర్నమెంట్ ఒక్కో రోజుకి 50,000 టన్నులు గోధుమల్ని ఇంపోర్ట్ చేసుకునేది. అయినా కానీ మన దేశ జనాభాకి అది సరిపోయేది కాదు. అప్పుడు పరిస్థితులు ఎంతో దారుణంగా మారాయి అంటే అప్పుడు మన దేశ ప్రధాని ముందుకొచ్చి దేశ ప్రజలంతా ఒక పూట భోజనం మానేయాలని ప్రసంగంలో చెప్పాడు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు 1960లో కరువు ఎంతో విపరీతంగా ఉండేదో. అప్పుడు ఒక ఇండియాలోనే కాదు, పాకిస్తాన్, చైనా, ఆఫ్రికాలోని ఎన్నో దేశాల్లో ఇదే పరిస్థితి. అదే టైంలో ఒక వ్యక్తి చేసిన పని వల్ల ప్రపంచంలో ఆకలి బాధలు సగం తీరాయి. ఆయన పేరు నార్మన్ బోర్లాగ్. ఈయన ఒక రైతు కుటుంబానికి చెందినవాడు. అమెరికాకి చెందిన ఈయన తక్కువ నీటితో 2 నుండి 3 రెట్లు ఎక్కువ దిగుమతినిచ్చే హైబ్రిడ్ విత్తనాలను తయారు చేశాడు. ఈయన తయారు చేసిన విత్తనాలను వాడడం వలన ప్రపంచంలో గోధుమల ఉత్పత్తి కేవలం 2 సంవత్సరాల్లో 2 రెట్లు పెరిగింది. అలాగే ఇండియా, పాకిస్తాన్ లో 20 సంవత్సరాల్లో 4 రెట్లు పెరిగింది. ఇతని వల్ల ఎన్నో దేశాలు ఆకలి బాధలను తప్పించుకున్నాయి. దాని తర్వాత ఇండియా, యుఎస్ నుండి గోధుమలను ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా రాలేదు. ఈయన చేసిన మంచి పనికి చాలా దేశాలు వివిధ అవార్డులు ఇచ్చి సత్కరించాయి. 1970లో ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఇండియా 2006లో ఇతనికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చింది. ఇప్పటికీ ఈయన తయారు చేసిన విత్తనాలను చాలా దేశాల్లో వాడుతున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.